షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చికెన్ గుమ్మడి కూర. చికెన్ గుమ్మడి కూర. ఓ అంటే గుమ్మడికాయతో. ఓకే, చికెన్ గుమ్మడి కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో మరి. చికెన్ గుమ్మడి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ గుమ్మడి కూరకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. చికెన్ గుమ్మడి కూర సరికొత్త కాంబినేషన్ కదా, మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. రావు గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నూనె. ఓకే, మీకు గుమ్మడికాయ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓహో, చిన్నప్పుడు గుమ్మడికాయ పులుసు అంటే పరిగెత్తాం. ఇష్టం లేదనా? చిన్నపిల్లలు ఎవరు లైక్ చేయరు. పెద్దోళ్ళు అంటే కొన్ని రోజులు తెలిసిన తర్వాత ఇష్టపడతారు. అంటే ఎప్పుడైనా నేనేంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఏది ఇష్టం లేదన్నా, మమ్మీ ఇది తింటే చాలా అందంగా ఉంటారు, స్కిన్ బాగుంటుంది అన్ని ఇలా చెప్పి తినిపించేస్తారు అనమాట. అలా ఇష్టం పెంచుకున్నాను. గుమ్మడికాయ చాలా మంచి వెజిటబుల్, సాంబార్ చేస్తారు కానీ చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అవును, లైక్ గుమ్మడికాయ ఒడియాల్ ఫేమస్. అవును, గుమ్మడికాయలతో అవును చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇలా చికెన్ కాంబినేషన్ తో అనేది మాత్రం ఇప్పుడే వింటున్నాను. సో తాలింపు గింజలు వేసాం. ఓకే, సో దాని తర్వాత ఉల్లిపాయలు, ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, గుమ్మడికాయ అంటే చాలా మంది ఇష్టపడరు, చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ రెండు కాంబినేషన్ అంటే డెఫినెట్లీ గుమ్మడికాయ తినాల్సిందే. ఇంకా అంటే మీకు చికెన్ డిష్ లో కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అవును, గుమ్మడికాయ స్వీట్నెస్ అంటే ఎక్కువ స్వీట్గా ఉండదు, కొంచెం ఉంటుంది అనమాట. ఓకే, గుమ్మడికాయ కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అది చూడడానికి కూడా స్వీట్ రూట్ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది కదా. గుమ్మడికాయ తోటి సూప్ కూడా చేస్తారు, అంటే నాట్ ఇన్ ఇండియన్, అబ్రాడ్ లో చాలా బాగుంటుంది. దాంట్లో సినమన్ అంటే ఈ పట్ట, మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ షుగర్, సాల్ట్ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది అనమాట కమ్మగా. సో జింజర్ గార్లిక్ పేస్ట్, గుమ్మడికాయతో చాలా రకాలు, అసలు హల్వా, ఇంకా చాలా మురబ్బా ఏదో అంటారు కదా, అది చేస్తారు. అది లేకుండా ఈవెన్ డెజర్ట్స్ చేస్తారు గుమ్మడికాయ తోటి. పై, పంకిన్ పై అంటారు కదా. ఓకే, ఓకే, అంటే ఇది పంకిన్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఎ పంకిన్. గుమ్మడికాయ వచ్చి దేల్సే స్క్వాష్. అవును, గుమ్మడికాయలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మరి దీనికి ఎలాంటి గుమ్మడికాయని తీసుకున్నారు మీరు? ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్ గుమ్మడికాయ అన్నమాట. సో గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, దాని తర్వాత చిల్లీ పౌడర్, మీకు ఎంత కారం కావాలో మీడియంగా వేసుకున్నప్పుడు కొంచెం పసుపు, తర్వాత ధనియాల పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్ కొంచెం. మనం మాక్సిమం వంటల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వాడుతుంటాం కదా. 3 ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఫుడ్ బాగుంటుంది. అవును, సో కంపల్సరీ అన్నమాట ఇవి. కంపల్సరీ కొన్ని డిష్లు వేస్తాం, కొన్ని డిష్లు, కానీ నార్మల్ కర్రీస్ 3 కావాలన్నమాట. గరం మసాలా వేస్తారు కదా. సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. సో చికెన్ కుక్ అవడానికి ఒక 5 minutes పడుతుంది. కొంచెం చికెన్ పీసెస్ ఫుల్ గా కుక్ కావాలి, ఫిష్ లాగా, ప్రాన్ లాగా 2-3 minutes లో అవ్వదు. కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొంచెం చాలు. ఓకే అండి, మరి ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందంట. ఈలోపు మనం చిన్న చిట్కా చూసేద్దామా?
కానీ ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోతే మన చర్మానికి జుట్టుకి సమస్యల తాకిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం విషయానికి వస్తే వర్షాకాలంలో చుండ్రు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మరి చుండ్రు నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. కొద్దిగా పెరుగు తీసుకుని అంటే తలస్నానం చేసే ఒక 15 నిమిషాల ముందు బాగా జుట్టుకి తలకంతా కూడా పెరుగు అప్లై చేసుకుని అలా ఉంచేసుకొని 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ చుండ్రు బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసేసాం కదా రావు గారు, ఉడికిపోయిందా? చూడండి దగ్గరికి వచ్చి ఓ డన్ కదా. ఇప్పుడు ఈ గుమ్మడికాయ వేసాను, ఆల్రెడీ కుక్ అయిందనమాట. సో ఇవి ఒకసారి మిక్స్ చేసి కొంచెం, ఇప్పుడు దీంట్లో ఏది చికెన్ ఏది గుమ్మడికాయ తెలియట్లేదు. అవును గుమ్మడికాయ కూడా చికెన్ లాగే ఉంది. సో స్పూన్ ఇచ్చండి. ఓకే, సో కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నారు. సో చికెన్ గుమ్మడికాయ కూర రెడీ. చూసారు కదండి చికెన్ గుమ్మడి కూర. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ గుమ్మడి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. దీనిలో చికెన్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ గుమ్మడి కూర రెడీ. చికెన్ గుమ్మడి కూర డిఫరెంట్ కాంబినేషన్. సో రావు గారు టేస్ట్ చేసేద్దాం. మీకు రెడీగా ఉన్నది, కానీ చికెన్ పీస్ గుమ్మడి పీస్ కూడా తీసుకొని తినండి. సో మీకు టేస్ట్ తెలుస్తుంది, ఆ స్వీట్ అది అన్నమాట. ష్యూర్ ష్యూర్. ఓకే, యమ్మీ. గుమ్మడికేమో చికెన్ ఫ్లేవర్, చికెన్ కేమో గుమ్మడి ఫ్లేవర్. ఈ కాంబినేషన్ చాలా బాగుంది రావు గారు. అంటే అంత ఎక్కువ స్పైసీ ఉండదు, అవును, మీడియం ఉండదు, రెండు మిక్స్ అండ్ మ్యాచ్ లో కొంచెం కమ్మగా బాగుంటుంది. మీరు కారం వేస్తున్నప్పుడు అమ్మో చాలా స్పైసీగా ఉంటుందేమో అని ఫీల్ అయ్యాను, బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కరెక్ట్ గా సెట్ అయింది. చికెన్ గుమ్మడి కూర చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక్కోసారి పాలు కాస్త ఎక్కువగా వేడైన తర్వాత మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది. మాడు వాసన వచ్చేసాయి కదా ఇంకా పడేస్తే పోలా అనుకోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. మాడినా కూడా పర్వాలేదు, 2 తమలపాకులు పాలలో వేసి మళ్ళీ కాసేపు మరిగించి ఈ తమలపాకులు తీసేసినట్లయితే మాడు వాసన అనేది పోతుంది. శుభ్రంగా మనం ఆ పాలు వాడుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏతో పాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్ చాలా మంచిది. అందుకని మన రోజువారీ ఆహారంలో క్యారెట్ను ఒక భాగం చేసుకోవడం ఎంతో మేలు. మామూలుగా రకరకాల కారణాల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అజీర్తి, కడుపుబ్బరం ఇలాంటి వాటి వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే ఈ చిట్కా ఫాలో అయితే తగ్గిపోతుంది. అదేంటంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పంచదార రెండింటిని మిక్స్ చేసుకుని మెల్లగా నములుతూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి రెబ్బల్ని కనుక ఒక భాగం చేసుకున్నట్లయితే ఎముకల బలం అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి రెబ్బల్ని కనుక ఒక భాగం చేసుకున్నట్లయితే ఎముకల బలం అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.